నమస్తే. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ చాలా సైలెంట్ అయ్యారు. ఆయన ఓటమిని కూడా అంగీకరిస్తూ ఒక ప్రకటన కూడా చేయలే. కనీసం ప్రజలకు ఇన్నాళ్ళు అధికారంలో ఉంచినందుకు ధన్యవాదాలు చెబుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఏదోటి ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఆ మాట మాట్లాడలా. ఇలాంటి సందర్భంలో మీడియాతో కూడా ఆయన ఇంటరాక్ట్ కాల. చాలా కీలకమైనటువంటి పరిణామంగా అప్పట్లో చర్చించుకున్నారు. తర్వాత ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం అవటం, ఆ ఫామ్ హౌస్లో ప్రమాదవశాత్తు పడిపోవటం, తర్వాత హాస్పిటల్ ఆపరేషను, అక్కడి నుంచి నందినగర్ నుంచి రెస్ట్, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్. ఇప్పుడు జరిగినటువంటి కీలకమైనటువంటి భేటీలో ముఖ్యమైన నేతలు పాల్గొన్నారు. కేశవరావు, అలాగే నామా నాగేశ్వరరావు, కేటీఆర్, హరీష్ రావులతో పాటు 17 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి నాయకులు. ఈ సందర్భంగా ఇక్కడ మనం ఒక వీడియో చూస్తున్నాం. ఫామ్ హౌస్లో ఆయన నివాసంలో జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి వీడియో. అక్కడ కేసీఆర్ ఏదో మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్నటువంటి నేతలంతా పుస్తకం మీద రాసుకోవడం. ఈ విధానం బహుశా బీఆర్ఎస్ చరిత్రలో చాలా తక్కువ. ఎందుకనంటే ఆయన ఎప్పుడు నాయకులతో మాటలు కానీ, నాయకులతో సమావేశాలు కానీ ఎలా ఉంటాయంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఆయన అనుకున్నది చెప్పడం, వచ్చేయడం అంతే. మీడియాతో మాట్లాడే విధానం కూడా చాలా సెటైరికల్గా ఆయన మాట్లాడతారు. కానీ ఆ పరిస్థితి ఆయన ఫేస్లో ఇప్పుడు కనిపించలే. చాలా అంటే ఓటమి బాధ ఇంకా ఆయన ఫేస్లో అట్లానే ఉంది. పిల్లలు ఏ విధంగా అయితే స్కూల్లో, కళాశాలలో అధ్యాపకులు, టీచర్లు చెప్తే ఎలా రాసుకుంటారో అలా ప్రతి ఒక్కరూ పుస్తకం మీద రాసుకుంటున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పాలన చేసిందో, ముఖ్యంగా అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి స్కామ్లు. ఇలాంటి సందర్భంలో రానున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. గతంలో 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి జోష్లో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఇప్పటికే 17 నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్ల, ఎంత బ్రతిమలాడినా. ఎందుకంటే ఎలాగూ ఓడిపోతాం, ప్రజా తీర్పు ఖచ్చితంగా మళ్ళీ వ్యతిరేకంగానే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకే పాజిటివ్ వేవ్ అనేది కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో మరి పార్టీని నడపాలి, ఘోరమైనటువంటి ఓటమిని చవి చూడాలా అనేది కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ సెంటిమెంటల్గా కూడా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పటికే కేటీఆర్, హరీష్, అలాగే కవితలు మాట్లాడుతున్నారు. తప్పులు చేసాం, అందుకే మనం ఓడిపోయాం, ప్రజా తీర్పును గౌరవించాల్సిందే అని చెప్పి ఇదే అస్త్రాన్ని తీసుకువెళ్ళి పబ్లిక్లో ఒక రకమైనటువంటి సింపతిని కూడగట్టుకుని కనీసం పార్లమెంటు స్థానాలు ఒక 3-4 అయినా గెలవాలి. 5 టార్గెట్ పెట్టుకున్నారు బీఆర్ఎస్. ఒక పక్కనేమో డజన్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎలా అయినా సరే 12 నుంచి 14 మధ్య మనం గెలవాలి, సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇలాంటి క్రమంలో అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే రకమైనటువంటి తీర్పు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు. మళ్ళీ అలాగే ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేరు. అవసరమైతే భారతీయ జనతా పార్టీకి 3-4 ఇంకెక్కువ రావచ్చు, కానీ బీఆర్ఎస్కి మాత్రం ఎవరో ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే ఇన్ని అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. స్కీముల పేరుతో అన్ని స్కామ్లే, గులాబీ నేతలపై కేసులు, అరెస్టులు, ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోవటం, ఇవన్నీ ఒక్కసారిగా కేసీఆర్ అలాగే గులాబీ పార్టీ మీద దాడి చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఆయన సమావేశం అనేది కీలకంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి మనం చూడాల బీఆర్ఎస్ పార్టీలో. అందరూ పుస్తకాలు, పెన్నులు పట్టుకొని రాసుకుంటాం. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.